ఇంద్రజిత్ మరణించాడన్న వార్త విన్న రావణుడు కూర్చున్న మంచం మీద నుండి కింద పడి దీర్ఘమూర్ఛన పొందాడు. తర్వాత ఆయన, నా కుమారుడు ఇంద్రజిత్ ఎవరి చేత సంహరించబడిన వాడు కాదు, ఇవాళ ఇంత దారుణంగా మరణించాడు. ఇంకా నాకు ఈ జీవితం ఎందుకు, అసలు ఇన్ని ఉపద్రవాలకి కారణం అయిన సీతను సంహరించేస్తాను అని పెద్ద కత్తి పట్టుకొని బయలుదేరాడు. ఆగ్రహంతో తన పైకి వస్తున్న రావణుని చూసి సీతమ్మ ఉనికింది. రావణుడు సీతమ్మని చంపుదామనుకునేసరికి మహాపార్షుడు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి, ఇంత బతుకు బతికి, ఇంత చదువు చదివి, ఇంతమందిని ఓడించి, ఇంతమంది చనిపోయాక ఒక ఆడదాన్ని కూడా రావణుడు చంపాడన్న అపకీర్తి మూట కట్టుకుంటావా రావణ? నువ్వు మగాడివైతే యుద్ధం చేసి రాముడిని చంపు, అంతేగాని ఆడదాని మీద ఎందుకు నీ ప్రతాపం అన్నాడు. అప్పుడు రావణుడు, రేపు అమావాస్య, రేపు రాముడితో యుద్ధం చేస్తానని చెప్పి అంతఃపురానికి వచ్చేశాడు. మర్నాడు రావణుడు విరూపాక్షుడు, మహోదరుడు, మహాపార్షుడు మొదలైన రాక్షస వీరులతో యుద్ధానికి వచ్చాడు. ఆ యుద్ధంలో విరూపాక్షుడిని, మహోదరుడిని సుగ్రీవుడు చంపాడు. మహాపార్షుడిని అంగదుడు చంపాడు. అప్పుడు రాముడు మండలాకారంగా తన ధనుస్సును పట్టుకుని బాణాలు వేస్తుంటే లోపల నుండి కోరికలు పుట్టిస్తున్న జీవాత్మ ఎలా కనబడతాడో అలా బాణపు దెబ్బలు తగులుతున్నాయి. ఏనుగుల తొండాలు తెగిపోతున్నాయి, గుర్రాల పాదములు తెగి పడిపోతున్నాయి, లక్షల రాక్షసుల సైన్యం పడిపోతుంది. కానీ రాముడు మాత్రం కనబడటం లేదు. ఆ సమయంలో రాముడు అగ్నిచక్రం తిరిగినట్టు తిరుగుతూ మండలాకారంగా ధనుస్సును పట్టుకొని తిరుగుతూ కొన్ని కోట్ల రాక్షసులను కొట్టాడు. తన ఇంటి గుట్టును రాముడికి చెప్పి ఇంతమంది రాక్షసుల మరణానికి కారణమైన వాడు ఆ విభీషణుడు అని అనుకుని రావణుడు శక్తి అనే అస్త్రాన్ని విభీషణుడి మీదకు ప్రయోగించబోతుండగా లక్ష్మణుడు బాణాలతో ఆయన చేతిని కొట్టాడు. ఆగ్రహించిన రావణుడు ఆ శక్తిని లక్ష్మణుడి మీద ప్రయోగించాడు. అప్పుడు ఆ శక్తి లక్ష్మణుడి వక్షస్థలం నుంచి దూసుకుపోయింది. వెంటనే ఆయన మూర్చపోయి కింద పడిపోయాడు. అప్పుడు హనుమంతుడు లక్ష్మణుని ఎత్తుకెళ్లి రాముడి దగ్గరకు పెట్టాడు. రాముడు లక్ష్మణుని వైపు చూస్తూ, నా చేతిలో నుండి ధనస్సు జారిపోతుంది, మంత్రంలో జ్ఞాపకం రావటం లేదు. ఏ దేశానికి వెళ్ళినా భార్య దొరుకుతుంది, ఏ దేశానికి వెళ్ళినా బంధువులు దొరుకుతారు, కానీ తోడబుట్టినవాడు మాత్రం జీవితంలో ఒక్కసారే వస్తాడు అంటూ బాధపడ్డాడు. అప్పుడు హనుమంతుల వారు, రామ, నువ్వు బెంగ పెట్టుకో, లక్ష్మణుని ఎలా బతికించుకోవాలో నాకు తెలుసు అని మళ్ళీ ఆకాశంలోకి ఎగిరి హిమాలయ పర్వతాలను చేరుకొని అక్కడున్న ఔషధ పర్వతాన్ని తీసుకుని వచ్చాడు. అప్పుడు సుషేనుడు ఆ ఔదల్ని లక్ష్మణుడి ముక్కులో పిండాడు. ఔషధుల వాసనలు తగలగానే లక్ష్మణుడు పైకి లేచాడు. ఇంకా నేను యుద్ధం చేస్తాను ఈ రావణుడితో అని రాముడు ముందుకి బయలుదేరాడు. ఆ సమయంలో ఆ యుద్ధాన్ని ఆకాశం నుండి చూస్తున్న దేవతలు, దుర్మార్గుడు దుష్టుడు అయిన రావణుడు రథంలో ఉండి యుద్ధం చేస్తున్నాడు, మహానుభావుడైన రాముడు భూమి మీద నుండి యుద్ధం చేస్తున్నాడు అని అనుకున్నారు. అప్పుడు ఇంద్రుడు తన సారథి అయిన మాతల్ని రాముడికి సహాయంగా చేయమని చెప్పి తన రథం ఇచ్చి పంపించాడు. ఈ విధంగా రామరామని యుద్ధం జరిగింది. ఆఖరికి రావణుడు మరణించాడు. ఇది ఈనాటి టాపిక్. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్, జై సనాతన ధర్మం.